Hey guys, welcome back to my YouTube channel. And now, let's discuss about Bermuda Triangle. మీరు ఒక ప్రశాంతమైన సముద్రం మీద ఫ్లైట్లో వెళ్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. సడన్గా కాంపాస్ పనిచేయడం ఆగిపోయింది అండ్ రేడియో సిగ్నల్స్ క్రాక్ అవుతుంది. దాని తర్వాత కంప్లీట్ సైలెన్స్. ఆ ప్రదేశం పేరు బెర్ముడా ట్రయాంగిల్. దీన్ని డెవిల్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇది ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూటోరికోల మధ్య దాగున్న ఒక రహస్య ప్రదేశం. అది డిసెంబర్ 5, 1945 ఎప్పట్లానే యుఎస్ నేవీ వాళ్ళ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్తో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. మొత్తం అందులో 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ పేరు ఫ్లైట్ 19. అది మధ్యాహ్నం 3 o'clock. క్లైమేట్ చాలా బాగుంది. ఫ్లైట్లో ప్రాక్టీస్కి సఫిషియంట్ అయిన ఫ్యూయల్ ఉంది అండ్ పైలట్స్కు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. స్టార్ట్ అయిన 2 hours ఫ్లైట్ 19 కెప్టెన్ లెఫ్టినెంట్ చార్లెస్ టైలర్ ఒక విషయాన్ని రిపోర్ట్ చేశాడు. అదేంటంటే వాళ్ళ కాంపాస్ పనిచేయడం లేదని రిపోర్ట్ చేశాడు. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాకప్ కాంపాస్ కూడా పనిచేయట్లేదని చెప్పారు. ఫ్లైట్ 19 కెప్టెన్ రేడియో స్టేషన్ని కాంటాక్ట్ అవుదామని ట్రై చేసా కూడా వీళ్ళ సిగ్నల్స్ రేడియో స్టేషన్ యొక్క డిస్టర్బ్ సిగ్నల్స్తో కలిసిపోతున్నాయి. వెదర్ కూడా స్లోగా బ్యాడ్ కండిషన్గా మారుతుంది. ఫ్లైట్ 19 యొక్క కెప్టెన్ ఈస్ట్ సైడ్ వెళ్దామంటూ చెప్పారు. కానీ ఫ్లైట్లో ఉన్న మిగతా క్రూ మెంబర్స్ వెస్ట్ సైడ్ అన్నారు. కానీ లాస్ట్కి అందరూ కలిసి ఈస్ట్ వైపే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్లేన్ మరియు అందులో ఉన్న 14 మెంబర్స్ ఒక్కరు కూడా కనపడలేదు. ఇప్పటికీ వాళ్ళ బాడీస్ కూడా ఎక్కడ దొరకలేదు. కెప్టెన్ నుండి లాస్ట్ రికార్డ్ అయిన మెసేజెస్ చూద్దాం ఇప్పుడు. కాంపాస్ ఈజ్ స్పిన్నింగ్, వీ కాంట్ బీ ష్యూర్ ఆఫ్ డైరెక్షన్స్, వీఆర్ కంప్లీట్లీ లాస్ట్. అండ్ లాస్ట్ మెసేజ్, ఇఫ్ వీ డోంట్ కమ్ బ్యాక్ దే షుడ్ సెండ్ సమ్ వన్ టు ఫైండ్ అస్. ఈ 3 మెసేజెస్ కెప్టెన్ యొక్క రేడియోలో రికార్డ్ అయ్యింది. దాని తర్వాత యుఎస్ నేవీ రెస్క్యూ టీమ్ స్టార్ట్ చేసింది. ఈసారి రెస్క్యూ టీమ్ యొక్క కెప్టెన్ లెఫ్టినెంట్ కమాండర్ వాల్టర్ జెఫ్రేతో రెస్క్యూ టీమ్ స్టార్ట్ అయ్యింది. ఈ రెస్క్యూ టీంలో మొత్తం 13 మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ రెస్క్యూ టీం కూడా మిస్సింగ్. ముందు వెళ్ళిన ఫ్లైట్ 19 అండ్ తర్వాత వెళ్ళిన రెస్క్యూ టీం కోసం యుఎస్ నేవీ అప్పట్లో ఒక పెద్ద రెస్క్యూ ఆపరేషన్ జరిపింది. అప్పటికి వరల్డ్లో అదే ఒక పెద్ద రెస్క్యూ ఆపరేషన్. కానీ 27 మెంబర్స్లో ఇప్పటికీ ఒకరు కూడా దొరకలేదు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం. అది 1472 వాస్కో డి గామా న్యూయార్క్ని కనిపెట్టడానికి వెళ్తున్న సమయం అది. అప్పట్లో సడన్గా ఒక చోట కాంపాస్ తిరగడం ఆగిపోయింది. ఆ ప్లేసే బెర్ముడా ట్రయాంగిల్. వాస్కో డి గామా ఒకటి చెప్పారు. అదేంటంటే స్కై నుండి ఒక ఫైర్ బాల్ వాటర్లో పడ్డం తను చూశానని చెప్పారు. అప్పట్లో ఇదొక పెద్ద మిస్టీరియస్ థింగ్గా మారింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం. 18th centuryలో బెర్ముడా ట్రయాంగిల్ని ద గ్రేవ్యార్డ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అని పిలిచేవారు. 1964లో ఆర్గోసి అనే మ్యాగజైన్ ద డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అని ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఆ ఆర్టికల్లో ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన అన్ని మిస్టరీస్ గురించి రాశారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనంగా మారి ద గ్రేవ్యార్డ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ నుండి ద బెర్ముడా ట్రయాంగిల్గా మారింది. అలానే ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన ఇంకొన్ని మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. అది 1918వ సంవత్సరం. యుఎస్ నేవీ దగ్గరున్న బిగ్గెస్ట్ షిప్ అది అండ్ ఫాస్టెస్ట్ షిప్ కూడా అదే. వరల్డ్ వార్ 1కి కావాల్సిన ట్రూప్స్ను ఆ షిప్లో లోడ్ చేసి స్టార్ట్ అవ్వడం జరిగింది. షిప్ కెప్టెన్ వెదర్ క్లియర్గా ఉందని మెసేజ్ ఇచ్చారు. కానీ ఆ షిప్ నుండి వచ్చిన లాస్ట్ మెసేజ్ అదే. దాని తర్వాత షిప్ కూడా మిస్సింగ్. అందులో ట్రావెల్ చేస్తున్న 306 మెంబర్స్ కూడా మిస్సింగ్. వరల్డ్ వార్ 1 సమయంలో ఈ విషయం అందరినీ భయప్రాంతం చేసింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆ షిప్ కూడా కనపడలేదు. ఇంకో మిస్టరీ ఉంది, అదే ఎల్సన్ ఆస్టిన్ మిస్టరీ. ఇది 1881వ సంవత్సరంలో జరిగిన విషయం. ఇది ఆస్టిన్ తన క్రూతో కలిసి సముద్రంలో ప్రయాణిస్తుంటే సడన్గా ఒక షిప్ కనపడడం జరిగింది. దాని దగ్గరికి వెళ్తే అందులో ఎవ్వరు లేరు. కానీ అందులో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్టిన్ ఇదొక సముద్రపు దొంగల పని అనుకున్నాడు. కానీ దాని తర్వాత అందులో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ చూసి ఇది సముద్రపు దొంగల పని కాదనుకున్నాడు. తన షిప్లో నుంచి కొంతమంది క్రూను ఆ షిప్లోకి పంపించి 2 షిప్స్ ప్రయాణం మొదలుపెట్టింది. కొద్దిసేపు 2 షిప్స్ బాగానే వెళ్తున్నాయి. సడన్గా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. వచ్చిన తుఫాన్ వల్ల ఆ 2 షిప్స్ సపరేట్ అయిపోయాయి. ఆస్టిన్ తన దగ్గరున్న బైనాకులర్స్ నుండి ఆ షిప్ను చూసి దాని దగ్గరికి వెళ్ళారు. ఈసారి కూడా ముందులానే షిప్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, కానీ షిప్లో మనుషులు మాత్రం లేరు. ఇలా ఒక 2 సార్లు జరిగింది. ఆ తరువాత ఆస్టిన్ ఒక మ్యాగజైన్లో ఈ విషయాలని తెలిపారు. షిప్కు ముందున్న ఓనర్ తనని కాంటాక్ట్ అయ్యి
ఆ షిప్ని తను ఒక జర్మన్ కంపెనీకి అమ్మేశాను అని చెప్పాడు. కానీ ఈ మిస్టరీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా లేదు. కాబట్టి దీన్ని చాలా మంది ఇదొక కల్పితం మాత్రమే అని అంటున్నారు. ఇలా ఈ ప్లేన్ అండ్ షిప్సే కాదు, బెర్ముడా ట్రయాంగిల్లో ఎన్నో ప్లేన్ అండ్ షిప్స్ కనపడకుండా వెళ్ళడం జరిగింది. కేవలం బెర్ముడా ట్రయాంగిల్లోనే కాదు, మన ప్రపంచంలో ఇలా ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఒక మిస్టరీ MH17 అనే ప్లేన్. ఇప్పటికీ అది ఎక్కడా ల్యాండ్ కాలేదు. కొందరు బెర్ముడా ట్రయాంగిల్లో ఏలియన్స్ ఉన్నాయని చెప్తారు. కానీ అక్కడున్న కోస్టల్ గార్డ్స్ చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఎలాంటి ఏలియన్స్ మరియు ఎలాంటి ప్రదేశాలు ఏమీ లేవని చెప్పారు. అలానే బెర్ముడా ట్రయాంగిల్ మీద వచ్చిన మూవీస్, నేమ్స్ అండ్ సాంగ్స్ చాలా ఫేమస్ అవ్వడం వల్ల ఇది అందరినీ ఆసక్తి పరిచింది. మీరు కూడా అక్కడ ఇలానే ఏలియన్స్ అండ్ ప్యారలల్ యూనివర్స్ ఉందని నమ్ముతున్నారా? అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మరొక మిస్టీరియస్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ.